రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు నెల్లూరు జిల్లాలో గట్టిగానే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో టీడీపీలోకి జంప్ అవడానికి రంగు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటు ఎన్నికలకు ముందు తమపై ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయించారని వాలంటీర్లు పెడుతున్న కేసులతో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుందట. ఇలాంటి అనేక కారణాలతో వైసీపీ ఖాళీ చేసి టీడీపీలోకి చేరేందుకు నేతలు వారి అనుచరులు సమాయత్తమవుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైంది. దాంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరేందుకు నేతలు క్యూలు కడుతున్నారు. టీడీపీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం టీడీపీపై విమర్శల దాడి కొనసాగించిన నేతలు ఇప్పుడు అవసరమైతే వైసీపీ పైన అదే తీరుతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వచ్చిన వారందరికీ పసుపు కండువాలు కప్పే పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు. నెల్లూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ నేతల గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీ నేతలు ఝలకిచ్చారు. ఆదాల సన్నిహితుడు వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైవి రామిరెడ్డి ఏకంగా ఆదాల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. పార్టీ ఓటమి పాలవగానే కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదాల ప్రభాకర్ రెడ్డి వదిలి పారిపోయారని ధ్వజమెత్తారు. అంతటితో ఆగకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఓ మోసగాడుగా, పెద్ద మనిషి ముసుగు వేసుకున్న నయవంచకుడిగా అభివర్ణించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు తన చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించినట్లు ఆరోపించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. తనకు జ్ఞానోదయం అయ్యిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షమించాలని వేడుకున్నారు. ఇప్పటికే నెల్లూరు నగర మేయర్ స్రవంతి దంపతులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారగానే మేయర్ దంపతులు కొద్ది రోజులు కోటంరెడ్డితో కొనసాగారు. అయితే మళ్లీ యూటర్న్ తీసుకుని వైసీపీలోనే ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూడడంతో చేసేది లేక మేయర్ దంపతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. తాము చేసిన తప్పు మన్నించి అక్కున చేర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వారి బాటలోనే పలు నియోజకవర్గాల వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారట. దానికి తోడు వాలంటీర్ల రాజీనామా పర్వం ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది. వైసీపీ కార్పొరేటర్లు, నేతలకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎన్నికలకు ముందు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తమను బెదిరించి రిజైన్ చేయించారని వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెడుతున్నారు. దాంతో వైసీపీ కార్పొరేటర్లు హడలిపోతున్నారట. వైసీపీ నేతలు టీడీపీ వైపు చూడడానికి అది కూడా బలమైన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే వాలంటీర్లు వరుసగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. మరి కొంతమంది వాలంటీర్లు ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, భర్త మధుసూదనరావు వంటి వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. వేదాయపాలెం, దర్గామిట్ట పోలీస్ స్టేషన్లకు వాలంటీర్లు భారీగా తరలివస్తున్నారు. ఒత్తిడి చేయడం వల్లే తాము రాజీనామా చేశామని, ఇప్పుడు తమ జీవితాలు అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యాయని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 35వ డివిజన్ వాలంటీర్స్ అండి. మా కార్పొరేటర్ గారు వాసంతి గారు, వాళ్ళ భర్త శరత్చంద్ర గారు, వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయించేదాకా వదలలేదండి. మేము బలవంతంగా రిజైన్ చేశాము. ఇప్పుడు మా జాబ్స్ మాకు కావాలని చెప్పి మేము అందరూ ఇక్కడ సీఏ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అధికారంలో ఉన్నన్ని రోజులు పనులు చక్కబెట్టుకుంటున్న నేతలు ఇప్పుడు ఆ పనులు ఎక్కడ పాడవుతాయోనని అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల ఫలితాలు రివర్స్ అయ్యి ఈసారి టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం, పార్టీ పటిష్టంగా ఉండడంతో వలస నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎర్రతివాచి పరచడం సబబు కాదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అలా వచ్చిన వారందరినీ చేర్చుకుంటే పార్టీ కోసం కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యే పరిస్థితి ఉందంటున్నారు. ఏదేమైనా ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలతో
జిల్లా రాజకీయాలు తలకిందులయ్యాయి. ఇటీవల కాలం వరకు వైసీపీలో ఉన్న అనేక మంది నేతలు ఇప్పటికే తెలుగుదేశం ఎమ్మెల్యేల పంచన చేరిపోయారు. పూలమాలలు, ఫ్లవర్ బొకేలు అందిస్తూ ఫోటోలు కూడా దిగేశారు. ఫ్లెక్సీలు పెట్టి అభినందనలు తెలుపుతూ కాకా పట్టేస్తున్నారు. అంతే మరి, పబ్బం గడుపుకోవాలంటే తప్పదు కదా. For more videos like this, subscribe Big TV channel.